సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా కూడా రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. ప్రశాంతంగా ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద అయితే ఒక్క బస్సు కూడా కదలకుండా ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. బీసీ సంఘాల నేతలందరూ కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి గంగిరెద్దుల కులస్తుల వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక బీసీ రిజర్వేషన్ల దాంట్లో భాగంగా వారు కూడా మద్దతు తెలుపుతూ రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతున్నారు. వారి గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము ఎలిమినార్ చుట్టూ ఉంటాము. ఎలిమినార్, బిఎన్ రెడ్డి, వనసలపురంలో ఉంటాము. అయితే మేమంతా గంగెద్దులో ఆట ఆడించేటోళ్ళు. మేము పరిస్థితులు చూస్తున్నావు కదా, మేమంతా ఆట ఆడించేటోళ్ళు, అడుక్కొని తిని రోడ్ల మీద పడుకుంటాం. మాకు ఏడ అండాధారం లేదు. మేము కూడా మీ చీనన్న తరపున మేము కూడా బీసీలమే. మాది బీసీలలోనే కలపాలి. మేము గంగెద్దులో అంటే గంగెద్దులో సపరేట్ ఉండొద్దు. మాది బీసీలలోనే కలపాలి. మా పిల్లలకు మాకు వాళ్ళకింత వాట ఉందో మాకు కూడా అంతే ఆట రావాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాకు కూడా కుల సంఘాలకు, పిల్లలకు అందరికీ రిజర్వేషన్ కలపాలని మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు ఇండ్ల స్థలాలు లేవు. ఎవడు ఏడ గురి చేసుకున్నా ఎలగొడుతురు. ఏడన్నా ఉంటేనేమో అందరిని ఎలగొడతారు. ఉండొద్దు, మీరు కబ్జాలు చేస్తారంటారు. కొడితే వెళ్ళిపోతారు. మా వాళ్ళు చాలా భయస్తులు. ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి మాట్లాడితే కారు. అందరు ధైర్యస్తులు అందరు. కానీ మాకు కూడా ఏడున్న మాకొక్క వాట మా కులస్తులకు, మా గంగిరెద్దులకు సపరేటు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. రిజర్వేషన్లో మిమ్మల్ని కూడా యాడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సంచార జాతి ఎంబీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాటపల్లి వీరస్వామి. మా ఈ సంచార జాతి కులాల్లో 56 కులాల్లో ఈ గంగిరెద్దుల కులం కూడా ఒకటి ఉన్నది. గంగిరెద్దుల కులం గురించి కూడా మేము మద్దతుగా బీసీ రిజర్వేషన్ ఏదైతే జేఏసీ పిలుపు మేరకు మేము కూడా గంగిరెద్దుల కులం వస్తువులు తీసుకొచ్చి ఇలా మాకు కూడా మా వాటా మాకు రావాలి. మాకు అన్యాయం జరుగుతుంది. గంగిరెద్దులలో మాకు ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి జాగ లేదు. ఊర్లో ఎక్కడ పోయినా కూడా ఎద్దులు కట్టేసుకోనికి భూమి కూడా లేదు. మరి ఇంకోటి ఏంటంటే శ్మశానం వాటి ఇక్కడ కూడా లేవు. ఎందుకంటే ఊరు తిరిగి మేము అడుక్కుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ పరిస్థితి బాగాలేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం ఏంటంటే మా 42, ఎందుకంటే బీసీఏలో ఉన్న కులాలు ఇవి 42% ఇస్తే అందులో మాకు వచ్చే వాటా సంచార జాతి కులాలు 56 కులాలకు వచ్చే వాటా అందరూ కూడా మాకు తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు జేఏసీ పిలుపు మేరకు మేము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్రమంతా ఎట్లా కొనసాగుతుంది, దీని తర్వాత ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ బీసీలో? దీని తర్వాత ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టు ఇప్పుడు ఎక్కడ మారుమూల నుంచి హైదరాబాద్ వరకు కూడా మారుమూలలో కూడా చాలా బ్రహ్మాండంగా బంద్ జరుగుతున్నది. ఎక్కడైనా ప్రతి ఒక్క స్కూల్ కానీ బంద్ ఉన్నాయి, బస్ స్టాప్లు బంద్ ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు అసలు నడవట్లేదు. ఎక్కడైనా కూడా సంపూర్ణంగా మద్దతు జరుగుతున్నది. ఇక ముందు దీనికి కూడా ఈ రోజు గిట్ట ఈ పరిష్కారం కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్ధృతంగా ఉంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్ధృతంగా ఉంటుందని చెప్పి కూడా చాలా ఉన్నారండి. ఇప్పుడు దగ్గర లక్షల 20-30 ఉంటారు. మంచు లక్ష దాకా ఉంటారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఒక ఇంప ఏంటంటే వీళ్ళు ఎద్దు ఉంటుంది కాబట్టి వీళ్ళకి జాగా ప్లేస్ కావాలి. దానికనే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి పెట్టుకున్న దానికి అమలు కావడం లేదు. ఎక్కడంటే వీళ్ళకి ఎక్కడైనా ప్రస్తుతం సపరేట్గా చూపిస్తే వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఉంటుంది. ఒక దగ్గర ఉంటే స్థానికంగా ఉంటే పిల్లల్ని చదివించుకునే ఉద్దేశంతోనే మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. పూర్తిగా గంగిరెద్దుల కులస్తుల వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లో భాగంగా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ ఎల్బీనగర్ సెంటర్ అండి, బొబ్బేసినగర్. బీసీల తరఫున 42% రిజర్వేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరిగింది. అయినా గవర్నమెంట్లు కానీ కోర్టులు కానీ ఎక్కడ స్పందించడం లేదు. కాబట్టి మేము రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. ఈ ఉద్యమం చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ కొంచెం కనువిప్పు చేసి మేము సంచార జాతులం, గంగిరెద్దుల జాతులం, చాలా వెనుకబడి ఉన్న జాతులం. మాకు ఎక్కడ ఏమీ లేదు. గవర్నమెంట్లకు అన్నీ తెలుసు, కానీ అగ్ర కులాలకే వాళ్ళు ఇది చేస్తున్నారు తప్పితే సంచార జాతులు బీసీలకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఏ ఓట్ల వరకు వచ్చే వరకే మాట్లాడుతున్నారు. గరీబోళ్ళు ఇది చేస్తాం అది చేస్తామని, కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ లబ్ధి పొందలేదు. డబల్ బెడ్రూమ్ కూడా అంతా వాళ్ళు ఉన్నోళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు మెయిన్ సంచార జాతులు గంగిరెద్దులు, కాశీ కాపిడీలు వీళ్ళందరూ ఎక్కడ కూడా ఎవరికి రాలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ 42 వాటా
రిజర్వేషన్ వస్తేనైనా మేము చాలా బాగుపడతామని మా ఉద్దేశంతో అందరూ కలిసి నిర్ణయించి రోడ్డుపైకి రావడం జరిగింది. ఈ ఉద్యమంలో గవర్నమెంట్ స్పందించకపోతే దీన్ని చాలా తీవ్రతరం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని మేము తెలియజేస్తున్నాం. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ఎంపీల కాడికి పోతాం, ఎమ్మెల్యేల కాడికి పోతాం, ముఖ్యమంత్రుల కాడికి పోతాం, ఎద్దున ఆడిస్తాం. వాళ్ళ కాసేపుకే పనికి వస్తాం. కానీ వీళ్ళు ఒక ఇత్తి మనుషులు, మరి వీళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అనేది మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అది ముఖ్యం. రిజర్వేషన్లో భాగమైతే కొంత లబ్ధి మరి మాకంతా ఒక చోటు చిక్కితే అంతా పిల్లలు బాగుపడతారు, చదువులు ఉంటాయి. మరి అన్నీ ఒక సాటు ఉంటేననేది మేము అందరిలాగానే మేము సమాజంలో బతుకుతాం కదా. ఇప్పుడు ఏడదరమే తాడిపోవాల్సి వస్తుంది, ఆడదరమే తాడిపోవాల్సి వస్తుంది. ఒకసారి నిలకటం లేదు మాకు. ముందు ఏదైనా పెద్దోళ్ళు అనేది దీన్ని మాకు ఒక కేటాయించి మమ్మల్ని ఒక మనుషులు చూస్తే మేము అదే మా సంతోషం. అది గంగిరెద్దుల కులస్తులు ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వారికి సంబంధించిన వారు కూడా బీసీలో కలపాలంటూ కూడా వారు కూడా బీసీ రిజర్వేషన్ సాధనకు సంబంధించి మద్దతులో భాగంగా ఇక్కడికి వచ్చి ఈరోజు తెలంగాణ బంద్లో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ వద్ద వారి యొక్క గంగిరెద్దులను తీసుకొచ్చి కూడా ఇక్కడ వారి ప్రదర్శన చేస్తూ వారి యొక్క మద్దతును కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక్కడ.